హాయ్ నమస్తే వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా ఆన్లైన్ క్లాసెస్. నేను మీ హిస్టరీ వెంకట్ సార్. ఎవరైతే ఎయిర్పోర్ట్ సర్వీస్లో ఉద్యోగాలు చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి ఒక గొప్ప శుభవార్త అని చెప్పేసి మనం చెప్పచ్చు. ఏంటి సార్ అని చెప్పేసి అంటే, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మనకు 389 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి, శాలరీ ఏంటి, అదేవిధంగా ఏ విధంగా అప్లికేషన్ ఏంటి, అప్లికేషన్ డీటెయిల్స్ ఏంటి అనేటువంటి అంశం గురించి ఈ యొక్క వీడియోలో మనం చర్చిద్దాం. అయితే ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అంటే మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అయితే మనము మ్యాటర్లోకి వెళ్ళిపోతే చూడండి దీంట్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ సర్వీస్ సంబంధించి ఏఐకి సంబంధించి అప్లై ఆన్లైన్ స్టార్టెడ్. ఎప్పుడు ఆన్లైన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సార్ అంటే 8వ తేదీన ఆల్రెడీ మనకు స్టార్ట్ అవ్వడం అనేటువంటిది జరిగిందనమాట. 8వ తేదీన ఆల్రెడీ ఈ యొక్క అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ డేట్ ఎప్పుడు సార్ అప్లికేషన్ కంటే 7వ తేదీ సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ 7వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపల మీరు పేమెంట్ అనేటువంటిది చేసేయాలి. మీ అప్లికేషన్ అనేటువంటిది అయిపోవాలన్నమాట. కాబట్టి లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్తున్నాం మనం, సెప్టెంబర్ 7వ తేదీ 2026 అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అభ్యర్థులందరూ కూడా అప్లై అనేటువంటిది చేయండి. అయితే దీంట్లో మనం చూసినట్లయితే, ఈ పోస్టులు చూసినట్లయితే చూడమ్మా, ఈ మేనేజర్ వేకెన్సీస్ అనేటువంటివి 260 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 129 వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో చూడండి, ఈ మేనేజర్, అదేవిధంగా మేనేజర్ సివిల్, అదేవిధంగా మేనేజర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన దగ్గర ఆన్లైన్ కోర్సెస్ అనేటువంటివి కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మేనేజర్ సివిల్కి, అదేవిధంగా మేనేజర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించి ఈ కోర్సులు అనేటువంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ కోర్సుల గురించి మీకు పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం క్రింద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది. దీంట్లో ఈ మేనేజర్ సివిల్కి సంబంధించి 145 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్లో 62 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్లో 14 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఓబీసీలో 38 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో 21, అదేవిధంగా ఎస్టీలో 10 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. అదేవిధంగా మేనేజర్ ఎలక్ట్రికల్లో చూసినట్లయితే టోటల్ 16 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్లో 4 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 5 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఓబీసీలో 4 పోస్టులు ఉన్నాయి. ఎస్సీలో 2 పోస్టులు ఉన్నాయి. ఎస్టీలో 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా ఆల్ కేటగిరీ మేనేజర్కి సంబంధించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఫినాన్సు, అదేవిధంగా లా, అదేవిధంగా ఆపరేషన్స్, అదేవిధంగా సర్వే, కార్టోగ్రఫీ అని చెప్పేసి అంటాం. ఈ పోస్టులు కూడా మీకు ఇక్కడ పొందుపరచడం అనేటువంటిది జరిగింది. టోటల్ ఎన్ని పోస్టులు? 389 పోస్టులు అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఒకసారి జూమ్ చేసుకుని ఒకసారి చూడండి, మీకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుస్తుంది. నెక్స్ట్ తర్వాత మీరు చూసినట్లయితే దీనికి ఏజ్ లిమిట్ ఎంత సార్, ఇది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం. చూడమ్మా, మేనేజర్కి అయితే మాత్రం 18 నుంచి 32 సంవత్సరాల వయసు అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు అనేటువంటిది ఉండాలి. సార్ ఏజ్ రిలాక్సేషన్ లేదా సార్ అంటే ఉంది. ఎవరికి? చూడండి, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సంవత్సరాలు. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్, ఇది ఇంపార్టెంట్, ఈ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అదేవిధంగా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. అంటే దీంతో పాటుగా ఇది +5 రావచ్చు, లేదా +3 రావచ్చు, లేదా +10 అనేటువంటిది రావచ్చు, ఈ కేటగిరీని బేస్ చేసుకొని. ఓకేనా? నెక్స్ట్ తర్వాత మీరు చూసినట్లయితే దీని యొక్క ఫీ యొక్క చూడమ్మా వివరాలు మీరు చూసినట్లయితే, ఆల్ కేటగిరీ, ఏ కేటగిరీ అయినా సరే మీరు చూసినట్లయితే 1000 రూపాయలు అనేటువంటిది ఫీజుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఎంత అప్లికేషన్ ఫీజు ఎంత సార్ అంటే 1000 రూపాయలుగా మనము చెప్తూ ఉన్నాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడన్నాను, మేనేజర్ పోస్ట్ ఎక్సెప్ట్ ఫైర్ సర్వీస్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఫైర్ సర్వీస్ కాకుండా ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది సార్ అంటే, సిబిటి ఉంటుందమ్మా. ఫస్ట్ ఈ సిబిటిలో సెలక్షన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అనేటువంటిది అటెంప్ట్ చేయాలి.
ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే మెడికల్ లాస్ట్ వచ్చేసరికి మెడికల్ అనమాట. కాబట్టి ఈ విధంగా 4 స్టేజెస్ అనేటువంటి దాంట్లో మనం అర్హత సాధించాలి. దాంట్లో ముఖ్యమైనది ఏంది, మనకు సిబిటిఏ చాలా ముఖ్యమైనది, తర్వాత ఇంటర్వ్యూ. ఈ 2 అయినాయంటే దాదాపుగా అయిపోయినాయనే అర్థం, దాదాపుగా మనం ముందుకు వెళ్ళిపోయామని అర్థం. కాబట్టి ఫస్ట్ సిబిటి, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ అనమాట. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. అయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి వచ్చేసరికి సేమ్ ఇవే ఉంటాయి, కానీ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. సేమ్ ఇవే ఉంటాయి, కానీ ఇక్కడ ఏముండదు, ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. ఓకేనా, అంటే సిబిటి ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది, కానీ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత మీరు చూసినట్లయితే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి సార్, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటిది ఒకసారి చూడండి అమ్మా. మేనేజర్ సివిల్కి సంబంధించి మీరు ఆ సివిల్కి సంబంధించి బీటెక్ అనేటువంటి చేసి ఉండాలి. ఈ బీటెక్తో పాటుగా 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మేనేజర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా అంతే. ఆ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మీరు బీటెక్ అనేటువంటిది బ్యాచులర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అంటాం అనమాట. బ్యాచులర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే బీటెక్ అనేటువంటి చేసి ఉండాలి. ప్లస్ 3 ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉండాలి. 3 సంవత్సరాలు అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఈ విధంగా ప్రతిదానికి మనకు క్వాలిఫికేషన్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, ఓకేనా. ఒకసారి మొత్తం కూడా మీరు ఓపెన్ చేసుకొని నీట్గా చూసుకొని ఇవ్వండి. మీకు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ చూడండి సార్, ఇక్కడికి వచ్చేసరికి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది ఎన్ని మార్కులకు ఉంటుంది అంటే 150 మార్కులకు అనేటువంటిది ఉంటుంది. 150 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఉండదు. ఓకేనా. అయితే దీంట్లో మొత్తం కూడా 120 నిమిషాలు ఉంటుంది ఎగ్జామినేషను. దాంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి సార్ అంటే చూడండి, ఈ రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది, 40 మార్కులకు ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అనేటువంటిది 35 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ వచ్చేసరికి మనకు 35 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా క్వాంట్ అంట మనం అర్థమవుతున్నా అంటే మీన్స్ అర్థమెటిక్ టాపిక్స్ అనమాట. ఈ అర్థమెటిక్ టాపిక్స్ అనేటువంటివి మనకు 40 మార్క్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మొత్తం కలిపి ఎన్ని మార్కులు, 150 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది. ఎన్ని నిమిషాలు సార్ అంటే 120 నిమిషాలు అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇది ఎయిర్పోర్ట్ సర్వీస్లో పనిచేయాలనేటువంటి వ్యక్తులకి ఒక గొప్ప అవకాశంగా చెప్పచ్చు. ఈ బీటెక్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దీంట్లో మళ్ళీ మనం చెప్తున్నాం చూడండి, దీంట్లో మన దగ్గర ఈ యొక్క మేనేజర్ సివిల్కి సంబంధించి, మేనేజర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు ఫుల్ కోర్స్ అనేటువంటిది అవైలబుల్లో ఉంది. మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అంటే క్రింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది దొరుకుతుంది. ఓకేనా అండి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఉంటాను, నేను మీ హిస్టరీ వెంకట్ సార్.